వీటికి ఎలాంటి పోషణ చేస్తారు, ఎలాంటి బలాలు వేస్తారు, ఎలాంటి కాంప్లెక్స్ మందులు వాడతారు, ఎలాంటి పురుగులు ఎక్కువగా వీటికి ఎలాంటి తెగులు వస్తాయి, దానికి సంబంధించి ఎలాంటి మందులు స్ప్రే చేస్తారు? మందులు అంటే మామూలుగా ఈ నోకరాను, ఆర్తీను, ఎంపార్టీ ఇవన్నీ కొడతానే ఉంటాం. పురుగులు ఎరువులు చాలా రకాలు ఉన్నాయి కదా, అన్ని రకాలు మనకు వచ్చావు అనుకోండి. ఇక పురుగు కొట్టుకాడ వాళ్ళు చెబుతారు, వాళ్ళు ఇలా ఒక మా చెట్టు ఇట్టు ఉంది, పురుగు ఇలా ఉందంటే వాళ్ళు చెబుతారు. అవి తెచ్చి కొడతామయ్యాక మామూలుగా 3 నెలల నుంచి రన్నింగ్లోకి వస్తాయి. 3 నెలల నుంచి రన్నింగ్లోకి వస్తాయి. మొక్క బతికితే చాలండి, ఇది 3 నెలల నుంచి రన్నింగ్లోకి వస్తాయి. ఇవి కూడా పొత్తానే ఉంటాయి. ఎప్పుడు డైలీ కొయ్యాల్సిందే, డైలీ కొయ్యాలి. కాకపోతే డైలీ మంచి రోజులు ఉంటే మళ్ళీ పొగులేని కోసుకుంటాం. ఇవి రేతిరే కొయ్యాలని లేదు, పొగులు కూడా ఉంటుంది. ఇది వాళ్ళు వెళ్ళి ఇత్తనమే కానీ రేతిరి కోసేది, ఇది పొగులు కూడా కోసుకోవచ్చు. ఎక్కువ పొగులు కోసుకుంటారు వీటిని. మేమైతే రేతిరే కోస్తాం వీటితో పాటే. అట్లా రేతిరి తీసుకెళ్తాము. రేతిరి తీసుకెళ్తే ఒక 10-30 ఎక్కువ పడతాయి పొగులు కన్నా కూడా. పువ్వు మట్టి చెడదు, ఒకరోజు నిలమైన ఉంటుంది ఇది. సుమారు ఇప్పుడు కోసిన తర్వాత మీకు ఈరోజు ప్రజెంట్ ఈరోజు మార్కెట్ ఎలా ఉంది? మామూలు గులాబీ, సెంటు గులాబీ వచ్చి ఇవాళ పొద్దున కేజీ వచ్చి 80 రూపాయలు ఉంది. ఇవాళ 80 రూపాయలు ఉంది. ఇప్పుడు 50 సెంటు అండి, ఇది అర ఎకరానికి 15 కిలోలు అయినాయి. 80 రూపాయలు ఉంటుంది. ఇవాళ పొద్దున వేసుకెళ్ళాం, 80 రూపాయలు ఉంది రేటు. అదే ఇక మన గురువారం, శుక్రవారం ఈ మధ్యలో మంచి రోజులు ఉంటాయి కదా, ఆ రోజుల్లో కొద్దిగా ఎక్కువ ఉంటాయి. ఒకరోజు ఇక ఆదివారం అని, మంగళవారం అని ఇలాంటి వాటిలో కొద్ది తక్కువగా ఉంటాయి, ఒక 20 రూపాయలు తేడాగా. కాకపోతే ఈ కత్తి రేటు అనుకూలంగా ఉంటుంది.